మరణపర్యంతం అంటే ఈ శరీరాన్ని వదిలేసేంత వరకు నిరపేక్ష అంటే ఆపేక్ష లేనటువంటి నిష్కామ భావంతో అంటే ఏది కావాలని కోరిక లేకుండా నిష్కామ భావంతో ఆత్మరతుడై శాంతిని పొందుతాడు. ఆత్మరతుడు అంటే ఆత్మయందు రమించడం, ఆత్మలో ఉండడం. సో ఆ ఆత్మ ఆనందాన్ని అనుభవించడం మొదలుపెట్టిన తర్వాత నీకు బయట కనపడుతున్న విషయాలలో ఆనందం దొరుకుతుందని అంతకుముందు మనం అనుకుంటున్నాం కదా, ఆ ఆనందం చాలా తక్కువదనే విషయం తెలుస్తుంది. అందుకని మనసు ఆ వైపుకు లాగుతూ ఉంటుంది. వెళ్దాంపా కాసేపు యోగంలో కూర్చుందాం, కాసేపు లోపలికి వెళ్ళి పరమాత్మ దగ్గరికి సహస్రాలలో మనం వెళ్ళి కనుక జీవుని అక్కడ కూర్చోబెడితే మనకు కొద్దిగా అనుభవం కలుగుతుంది, ఆనందం కలుగుతుంది. దాన్ని రుచి మరిగావనుకో అప్పుడు ఈ ప్రపంచ విషయాలు భార్య పిల్లలు ఇవి అటువైపు లాగదు, తగ్గుతుంది. నెమ్మదిగా ఇది కంటిన్యూ చేస్తే అది ఇంకా పూర్తిగా తగ్గుతుంది. అప్పుడు నీ దృష్టి ఏకాగ్రతతో పరమాత్మ వైపుకి లగ్నం చేయడానికి అవకాశం వస్తుంది. నువ్వు ఇంత శ్రమ చేస్తేనే ఆయన నీ వంక చూడటం మొదలెడతాడు. నువ్వు మామూలుగా తణుకులాడుతున్నావు చేయాలని చెప్పి, నీ ప్రయత్నం నువ్వు చేస్తున్నావు, కానీ నువ్వు విజయం సాధించలేదు, అంతవరకు ఆయన రాడు. నువ్వు సంపూర్ణంగా నీ యొక్క అనాసక్త భావం అంటే ఆసక్తి లేనటువంటి భావాన్ని నువ్వు అభివృద్ధి చేసుకుని నువ్వు ఆయన వైపు పూర్తిగా చూడటం మొదలుపెట్టినప్పుడు మాత్రమే ఆయన అనుగ్రహిస్తాడు. అప్పుడే నీకు ఆత్మరతుడైనప్పుడు పరిస్థితి నీకు అంటే ఆత్మలో ఉండడం నీకు అలవాటైనప్పుడు అత్యంత పరమ శాంతిని నువ్వు పొందే అవకాశం వస్తుంది. ఆ విధంగా జరుగుతుందని చెప్తున్నాడు. ఓకే, తర్వాత ఈ మనుష్య శరీరం మానవుడి యొక్క పూర్వజన్మల పుణ్యఫలం. మీకు ఎన్నోసార్లు చెప్పాను నేను, నాన్న ఈ మనం ఇతర మతాల్లో చెప్పినట్టుగా మానవ జన్మ పాపులము అది తప్పు. పాపాలు కొన్ని ఉన్నమాట వాస్తవం, అందులో అనుమానం లేదు. కానీ ఖచ్చితంగా మనం పుణ్యకర్మల ఫలం కూడా మనకు ఎక్కువగా ఉన్నది. అందువల్లనే నీకు మానవ జన్మ ఇవ్వబడింది. ఎందుకంటే పాపకర్మలే ఎక్కువ ఉంటే మానవ జన్మ రాదు. మిగతా జంతుజాలాల్లోకి ఎక్కడికో వెళ్ళిపోతాం. ఆ కర్మలు అనుభవించడమే సరిపోతుంది. దానితో పాటు మనం కొన్ని పుణ్యకర్మలు కూడా చేసుకున్నాం, అది జమైంది. ఆ జమైన దాన్ని నీకు ఇప్పుడు మానవ జన్మ ఇచ్చి నీకు అవకాశం ఇచ్చారు. దేనికి ఇచ్చారు? మళ్ళీ తిని తాగడానికి కాదు. అర్థమైందా? నీ జన్మకు దేనికి వచ్చావు? ఇందాక చెప్పాను కదా, నీవు ఈ జన్మ యొక్క సాఫల్యం ఏమిటిది? ఈశ్వర ప్రీతికి పాత్రుడై ధన్యత్వం పొందడమే మానవ జన్మకు ముఖ్య లక్షణం అని చెప్పి. సో పరమాత్మ యొక్క ప్రీతిని పొందడానికి నువ్వు చేయాల్సిన పనులే ఈ జన్మ యొక్క సాఫల్యం. దానికోసమే ఈ మానవ జన్మ ఇవ్వబడింది. ఇది ఎందుకు చెప్పాము? పూర్వజన్మ పుణ్యాల ఫలం వల్ల, పుణ్యాలు చేసుకున్న దాని ఫలం వల్ల నీకు ఇప్పుడు మానవ జన్మ వచ్చింది. దీన్ని సద్వినియోగం చేసుకుంటారా తండ్రులారా అంటున్నాడు ఆయన. అర్థమైందా? తర్వాత ఇది అత్యంత దుర్లభం, మామూలుగా దొరికేది కాదు. అర్థమైందా? అందుకే చెప్పేది అత్యంత ఉత్కృష్టమైనటువంటి మానవ జన్మ 84 లక్షల జీవరాశులు మన జన్మలు దాటిన తర్వాత మనకు వచ్చింది ఇది ఎంతో కష్టం నువ్వు చేసావు, నీకు తెలియటల్లా, కానీ నువ్వు చేసావు. అందువల్ల నీకు ఆ చేసిన పుణ్యం ఫలితంగా అత్యంత దుర్లభమైనటువంటి మానవ జన్మ ఇవ్వబడింది. ఇప్పుడు దీన్ని పాడు చేసుకుంటే దెబ్బతినిపోతావురా నాన్న అని చెప్తున్నారు. అంతకని ఇంకేం చెప్పాలరా? తర్వాత జన్మాంతర సుకృత విశేషం వలన ఈ జన్మలో అంతకుముందు జన్మల్లో నువ్వు చేసుకున్నటువంటి సుకృతాలు అంటే మంచి పనులు అన్న అవి చేసుకున్న విశేషం వలన అనాయాసంగా ఈ దేహం ప్రాప్తించింది. నువ్వు ఎక్కువ కష్టపడకుండానే వాటి యొక్క ఫలితంతో, అందుకే దాన్ని కారణం అన్నారు. ఈ మానవ జన్మకు రావడానికి కారణం ఏమిటి? నువ్వు చేసుకున్నటువంటి పూర్వజన్మల పుణ్యఫలాలు అవి ఉన్నాయి. వాటి ఆధారంగా నిన్ను తీసుకొచ్చి ఇక్కడ కూర్చోబెట్టారు. అర్థమైందా? మన అంత పాపం వాళ్ళమేం కాదు, కానీ కొన్ని పాపాలు ఉన్నాయి. ఎందుకని? కిందటి జన్మల్లో మనకి తీరని కోరికలు ఏవైతే ఉన్నాయో అవి పాపరూపాలు. అవి కాకుండా ఈ జన్మకు వచ్చి ఉచ్చనీచలు లేకుండా మళ్ళీ మనం చేసుకుంటే మళ్ళీ మనకు మానవ జన్మ రాదు. దయచేసి మాట నమ్మండి. ఈ మానవ జన్మ రాదు. మళ్ళీ మనం ఏం చేస్తాం? చేసిన పాపాలకు ఫలితంగా మనం కిందకు వెళ్ళిపోయి అధోయోనుల్లో జన్మించాల్సిన అవసరం వస్తుంది. ఒకసారి కింద పడిపోతే అక్కడి నుంచి నువ్వు మెట్లెక్కుకుంటూ
అది మన అదేదో పాము ఆట చెప్తారు, ఏమిటది, వైకుంఠపాళి ఆటలో లాగా నువ్వు మళ్ళీ మెట్లన్నీ ఎక్కుకుంటూ పైకి రావాలి. అప్పటి కొన్ని లక్షల సంవత్సరాలు గడిచిపోతాయి నీ జీవితంలో. ఇప్పుడు చేతిలో ఉన్నదాన్ని వదులుకుని దానికి కిందకు పడిపోయి మళ్ళీ అక్కడి నుంచి పాక్కుంటూ వస్తానంటే ఎవరిని నేను సహాయం చేయాలన్నా? పోనీ నీకేమైనా తెలియదా? అన్నీ తెలుసు, చెప్తున్నావు, వింటున్నావు, అయినా సరే మారకపోతే ఎవరిది? ఇది పరిస్థితి. ఓకే, రైట్. తర్వాత అనాయాసంగా ఈ దేహం ప్రాప్తించింది. నువ్వేం కష్టపడ్డావు మానవ శరీరం రావడానికి? ఏం కష్టపడ్డా? ఆ పాత జన్మలో చేసుకున్న పుణ్యమే నిన్ను తీసుకొచ్చి అక్కడ కూర్చోబెట్టింది. తర్వాత ఇది ఈ సంసార సాగరం దాటడానికి గొప్ప సాధనంగా లభించిన నవ్య నౌక రాజం. ఎటువంటి మాటలు పడినాయి చూడండిరా. అంటే సంసారం అనేటువంటి సముద్రాన్ని దాటడానికి నీకు ఒక గొప్ప సాధనంగా ఇవ్వబడినటువంటి ఒక నవ్య, అంటే కొత్తదైనటువంటిది. ఎందుకని ఈ జన్మ కొత్తగా పెట్టా నీకు, ఇది నవ్యమైంది. నౌకారాజం అంటే నౌకలలో రాజు లాంటిది. ఏది? సాగరం దాటాలి, నువ్వు సంసార సాగరం దాటాలి. సముద్రంలో వెళ్ళాలంటే పడవ కావాలి కదా, షిప్పు కావాలి కదా. ఆ షిప్పు ఇప్పుడు ఈ శరీరం. ఇందాకేం చెప్పాడు? ఇది ఒక పక్షి ఉందిరా, శరీరం అనేది ఒక వృక్షము, దాని మీద ఒక పిట్ట కూర్చొని ఉంటుంది. అయితే కింద యముడు యొక్క దూత వచ్చి నరుకుతున్నాడు. ఇది చూసి ఆ పిట్ట పారిపోయి ఎక్కడికి వెళ్ళింది? మోక్షరాజ్యం వైపు పారిపోయింది, ఇక్కడి నుంచి వదిలిపెట్టి అని ఇందాక చెప్పాడు. ఇప్పుడు ఏం చెప్తున్నాడు మనకి? ఒరే నాయన, నువ్వు చేసుకున్న దానికి నీకు ఇక్కడ బ్రహ్మాండమైనటువంటి ఒక తెప్ప ఇవ్వబడింది. అందుకనే అన్నమాచార్యుడు చెప్తాడు కదా, మెగతీగ కోరికలు మాకు కొనసాగుటకు నారాయణ నారాయణ. పై ముందట భవజలధి, పై ముందట భవజలధి, దాపు వెనుక చింతాజలధి, తాపలము నడుమ సంసార జలధి, తాపలము నడుమ సంసార జలధి, తేపయేది ఇది తెగనీదుటకు నారాయణ నీ నామమెగతీక కోరికలు మాకు కొనసాగుటకు నారాయణ నారాయణ. చూడండి, మనం పుట్టేటప్పటికి పై ముందట భవజలది అంటే మొదటి సముద్రం ఏమిటంటే మన కోరికలు. భవము అంటే మనసు, ఆలోచన, ఒక ఇది సంకల్పం. ఇది ఒక సముద్రం, పెద్ద సముద్రం. ఎందుకని? మనం ఒక్కొక్క కోరిక తీరగానే ఇంకొకరికి దాని ప్లేస్లోకి వస్తుందా లేదా? అది సముద్రమే కదరా. అది ఎప్పటికన్నా తీరేదా, వచ్చేదా? లేదు. కాబట్టి అదొక సముద్రం. పై ముందట భవజలది, దాపు వెనుక చింతావెలది, దాని వెనకాలే ఉంది. ఏమిటి? మనకి అనుకున్న భవాలు అంటే కోరికలు ఏవైతే ఉన్నాయో తీరనవన్నీ చింత, దుఃఖం కింద అది ఇంకో సముద్రం ఉంది. అయ్యో అది అనుకున్నానది ఇవ్వలేదే, ఇది అనుకున్నది రాలేదే, అది రాలేదే, ఇది రాలేదే, అది చింతాజలది. నువ్వు కొత్త వాటి కోసమే ఏడవు, పాతది రాని దానికోసం కూడా ఏడుస్తూ ఉంటావు కదా. తర్వాత ఇంకేంటండి మూడోది? తాపలము వెనుక సంసార జలది. ఇప్పుడు ఈ జన్మలో ఈ సంసారం పెట్టుకుని తాపత్రయపడుతున్నావు కదా, పొట్ట తిప్పలని, ఉరుకులాటని. ఈ తాపత్రయాల వెనక మళ్ళీ ఇది ఒక సముద్రం తయారైంది. ఇప్పుడు అన్నీ 3 సముద్రాలు ఉన్నాయి మనకి. ఈ 3 సముద్రాలు దాటడానికి తేప ఏది ఇది తెగనీదుటకు. అంటే తేప అంటే తెప్ప, పడవ. అర్థమైందా? ఇక్కడ ఏం చెప్తున్నాడు నీకు? సంసార సాగరం దాటడానికి గొప్ప సాధనంగా లభించిన నవ్య నౌకారాజము ఈ శరీరం. అర్థమైందన్న? అది. తర్వాత కాబట్టి ఇవి 3 రకాల సముద్రాలు దాటాలంటే నీకు శరీరం, ఈ శరీరంతో నువ్వు దాటెళ్ళాలి. దీనికి సహాయం ఏం తీసుకోవాలి? తేప
పడవేంటి నీకు? నారాయణ మంత్రాన్ని జపించడం నీకు తెడ్డు. అదొక తెడ్డు వేసుకుని దీన్ని దాటాలి. అందుకని నారాయణ 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 అంటాం కాదు, ఊరికే నిజాయితీతో మనస్ఫూర్తిగా చేయడం. ఓకేనా? రైట్.